హాయ్ మామ, నేను మీ డీజీ తుఫాన్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. ఈరోజు అయితే బీఆర్ 1 vs 4 అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే గేమ్ ఆడి 3 months అవుతుంది. అప్పుడు ప్రాక్టీస్ కింద 1 vs 4 అయితే చేస్తున్నాం మామ. ఏమవుతుందో గట్టా తెలియదు నాకైతే. లేట్ చేయకుండా కిందకైతే పోదాం. లెట్స్ బీ ఇన్ ద వీడియో. ఇప్పుడైతే మామ మనం పీక్లో అయితే దిగిపోతున్నాం. ఫస్ట్ డౌన్ స్టెప్ ముందు అయితే పెట్టుకుందాం అనమాట. క్లిక్ చేసి కాలు బ్రోకర్ కూడా ఆపేసేసి బ్యాక్ వద్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఉందా. ఓకే, ఇప్పుడైతే దిగిపోదాం పిక్లో ఆ సైడ్. ఎవరైనా దిగుతున్నారంటావా మామ? నా సైడ్ అయితే ఎవరో దిగట్లే అనుకున్నా. ఇక్కడ ఎవరైతే దిగలేదు. ఒకడు దిగడు మామ. దాన్ని అయితే తీసుకున్నాం. స్పేస్ అయితే దొరికింది, పోదాం లోపలికి. ఫ్లాష్ మ్యాన్ హీరో కూడా వచ్చాడు మామ. కొట్టు మామ. టీమ్ అప్ అయినా పర్లేదురా. కొట్టు ఎవడో మమ్మల్ని అనుకుంటున్నాడు. కొట్టుబడి దిగుతున్నాడు అందరినీ. ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకున్నాం అనమాట. ఫుల్ కిల్ అయితే చేసుకున్నా. ప్యాక్ అయితే వేసా. అక్కడైతే బయట ఒక నాక్ చేశాడు వాడు. స్కార్తో గోల్డ్ హాల్ కొడద్దాం. నాకు వాయిస్ ఓవర్కి ఇస్తానికి ఏదోలాగా ఉంది మామ. అంటే కొద్దిగా ఫస్ట్ టైం కదా, సరిగ్గా అయితే ఇవ్వలేకపోతా. మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. ఈ గ్రీన్ హౌస్లో అయితే ఎనిమిది వచ్చాడు. కొట్టుబడేద్దాం మ్యాక్ 10లతో. అయితే ఇచ్చే పాడే హెల్మెట్ కింద గీడే మనం కొట్టాడు. రెవెన్స్ కంప్లీటెడ్. డబుల్ షాట్ అయితే తీసుకున్నాం మామ. మనం బయటకు పోదాం. చెట్టు కాడ ఏం చేస్తున్నారు నాన్న? హెడ్ షాట్ ఇచ్చి పాడేసాం మామ. ఇడికైతే ఫస్ట్ టైం కదా మనకి. 6 months తర్వాత కమ్బ్యాక్ ఇస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా. అలా ఉంటుంది. ఇంకా ఎవడైనా ఉన్నాడేమో చూద్దాం మామ. పీక్ లోపలికైతే వెళ్దాం. చూసుకుని వెళ్దాం అనమాట. ఎవరు లేరనుకుంటున్నా, చూద్దాం. మనమైతే హిట్ లిస్ట్ కొందాం మామ. హిట్ లిస్ట్ అయితే కొందాం కదండి. ఓకే మామ, హిట్ లిస్ట్ అయితే కొనడం జరిగింది. అది కూడా తీసుకున్నా ఇంజెక్షన్. పదండి వేరే దగ్గరికి. ఇదైతే గోల్డ్ 4లో ర్యాంక్ వీడియో మామ. అందుకే బోట్కి వెళ్ళి వస్తున్నారు. ఏమైతే అనుకోకండి. ఫారెస్ట్ని అయితే వెళ్తున్నాం మామ. ఈ ఏంటి మామ కదలతలేదు. ఆఫ్లైన్ వాడు మామ. ఇచ్చి పడేసాం. అయితే ఇది కూడా ఆఫ్లైన్ వాడు అయినా సరే హెడ్ షాట్ కొడదాం, తెలుసు కదా. ఏమేంటి మామ? ఏమేంటిరా? కట్టుకు వెళ్తలే. ఓకే, ఇదైతే ఫుల్ కిల్ చేసుకున్నాం. ఎవడో ఎనిమిది అయితే ఉన్నాడు ఎక్కడ కూడా గిట. పైకైతే పొందం చేస్తగా. గ్లూవాల్ అయితే వేసి ఉన్నాం. ఇక్కడ ఎవరు లేరు. ముందరకైతే వెళ్ళొద్దాం. కూర్చుందాం అక్కడ అయితే కాసేపు. వద్దురా. బయట అయితే ఫైట్ అవుతుంది మామ. ఆ ఎల్షపి లిమిట్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్దామా వద్దా? కిందకి ఈ డైరెక్ట్ సీదా కొడదాం అనమాట. ఎవరైతే లేరు మామ. మన జీప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎనిమిది ఉన్నాడు మామ ఇక్కడైతే. ఓం మామ, ఇక్కడైతే 3 ఉన్నారు మామ. ముగ్గురులో నాకు ఒక్కడు కనపడ్డాడు. ఇంకొకడు 2 దొరికారు. వీడికి కూడా అయితే ఇచ్చేసాం. నువ్వేంటారు లూట్ ఏరుకుంటున్నావు? ఎంత చెప్పింది మా అన్న అయితే చూడలేదు మామ. ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకున్నా అయిపోయిందన్నమాట. తొందరగా పోదాం. అక్కడ ఫ్లడ్ జరిగింది. కొట్టు అయితే అవ్వలేదు మామ. ఇందుకైతే ఇచ్చి పడేద్దాం. ఎంటంతో కాకుండా ఇచ్చి పడేసాం మామ. స్కార్తో ఎలా ఇచ్చాము కామెంట్ చేయండి అన్నమాట. ఫుల్ మీడియా అయితే వేసుకుంటున్నాం. మామ 60 అయితే ఇచ్చేస్తున్నాడు మామ. ఓకే మామ, ఇచ్చేసాడు కానీ కొట్టేవాడు చిట్టు పెద్దకైతే ఇచ్చి పడేసాను అన్నమాట. ఇక్కడ 8 వచ్చేస్తారు. గమ్ముని ఫుల్ కిల్ చేసుకుని పోదాం. ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఇందులో అయితే సేఫ్ ఉంటుంది కొద్దిగా. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ గ్లూవాల్ వేసేద్దాం మామ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇన్హేలర్ తీసుకున్నాం. పైకి పోదాం.
పైకి పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇదైతే వేసుకున్నా, రిపేర్ కిట్ చేసుకున్నా. అక్కడ ఎనిమిది నేను ఉన్నాడేమో, బద్దలు కూడా ఇస్తున్నా. గ్లూ వాళ్ళు ఎవరు లేరనమాట. ముందరైతే ఫైర్ అవుతుందా బాబు. మా గ్లూ వాళ్ళు బద్దలు కూడా ఇస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. వచ్చేస్తున్నాడు. కొడుకు కొట్ర 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 ఈక్వల్ అయితే అవుతుంది మామ. మనకైతే వెనక్కి వెళ్ళిపోదాం. మనకి సేఫ్ వేరే కాదా, వెనక్కి వెళ్ళిపోదాం. రాయపట్టి గడికి వెళ్దాం. కొన్నా వచ్చేస్తాడు వాడు. పద 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 వచ్చేసాడు మా అమ్మ. వచ్చాడు అమ్మ ముక్కులు వాళ్ళకి. సైరామ్ జాయింట్ అయితే హిట్ అయి ఉంది మామ. ఇక్కడికైతే M10 తెచ్చి పడేద్దాం. M10 తెచ్చి పడేసాం మామ. మనకైతే ఇంజక్షన్ ఉంది కాబట్టి బతికిపోయాం. మనమైతే ముందర పారిపోదాం. ఫుల్ కూడా చేసుకుందాం. ఆగరా రే, ఓయ్ ఆగు. ఫుల్ కిల్ చేసుకుని పోదాం. ఫైనల్గా ఈయనైతే ఫుల్ కిల్ చేసుకున్నాం. జిప్లైన్కి అయితే పారిపోదాం అనుకుంటున్నా. పారిపోతాం అయితే మనం మామ. జిప్లైన్కి పారిపోయి మళ్ళీ తిరిగి వద్దాం. పారిపోతున్నాను మామ. ఇప్పుడైతే మనకైతే రిస్క్ అని చెప్తున్నా. అక్కడైతే మనకి రిస్క్ అని తెలుస్తుంది కాబట్టి పోతున్నా. మళ్ళీ వద్దాం. అయితే దిగి భీమసతి స్ట్రిప్కి అయితే వెళ్దామో వదిలే, కానీ ఇలా అయితే వెళ్దాం. కొద్దిగా వెళ్దామంటే వెళ్దాం, చూద్దాం. భీమసతి కాదు, కట్లేస్ట్ కూడా కాదు. ఇదేంటో పేరు రావట్లేదు నాకు నోట్లకి, ఏమనుకోకండి. వెళ్దాం. ఇక్కడైతే కొద్దిగా ఫైట్ అవుతుంది. దిగుదాం. అదే కిల్కమ్ అనమాట. సగం ఫ్లాష్ మ్యాన్ వేసుకుని వెళ్ళిపోయామన్నమాట. జంప్ చేసుకుని వెళ్ళిపోతాం జాగ్రత్తగా. వెళ్ళిపోయితే ఇచ్చి పడేద్దాము ఒక్కొక్క కొడుకులకి. ఇదైతే వేసాం. ఫ్లాష్ బ్యాంక్ అయితే వేస్తున్నాం అనమాట. మనకైతే వెళ్ళిందనమాట సగం. అయితే ఇక్కడ ఉంటే సేఫ్ అని అనిపిస్తుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ల్యాండింగ్ అవుతున్నాడు ఒకడైతే. పైకి పోదండి. ఏడు మమ్మీడు బాబాయ్ అయితే దిగిండు. ఒకటి పడేద్దాం వెళ్ళి అనమాట. వేడికైతే హెడ్ షాట్తో లేపడేసామన్నమాట. తెలుసు కదా మనతో ఒకటి గురువాలు వేసుకుని ఫుల్ఫిల్ చేసుకున్నాం. ఇందాక కొట్టినోడే కాదు మా మీద. నేను ఏదో ఉంది సంథింగ్ మనకు అనవసరమైన. ఎవడమమ్మ కొడుతున్నాడు. జర్ర ఉంటే చచ్చిపోదును. కింద కూడా అయితే ఫ్యాక్ పచ్చి కొడేద్దాం అనమాట. ఆస్కార్ క్రేజ్ తగ్గించాడు కదా మామ దీన్ని. అయినా ఇలా వెళ్తున్నాడంటే ఏమన్నమాట. బాబు గాయ చిక్కెద్దుని గాయ చిక్కు మనకైతే ఏం పోదాం అనమాట. మనకు చిక్కెద్దుని డైరెక్టర్ వెళ్ళిపోయినా సరే సిమెంటెడ్ హౌట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఉండడానికి కావద్దనమాట. ఇవి వచ్చేసాను అనమాట ఇంట్లోంచి ఫైట్ తీసుకుందాం బెటర్గా. ఇక్కడైతే కనబడట్లేదు వీడు. ఇక్కడ కనబడట్లే. వా సీనే ఏంటి మామ నువ్వు ఇక్కడ ఉన్నావు. హెడ్షాట్ ఇచ్చామన్నమాట. వీడైతే పారిపోతున్నాడు. ఒక్క బుల్లెట్ అయితే చచ్చిపోతాడు అనమాట. అంతే 2 బుల్లెట్స్కి అయితే నాట్ అయిపోయాడు. ఫుల్ చేసుకున్నాం కూడా. మనమైతే వెళ్ళిపోదాం నడుచుకుంటా. జిప్లైన్ అయితే మంచిది కాదు. జోన్ వస్తుంది కదా, ఎనిమిస్ కూడా వెనకాల వస్తారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాను అనమాట నడుచుకుంటా. ఎవరైనా గెలుపుతారేమో చూద్దాం. అయ్య బాబు ఎవడు మా విన్నాన్ని గెలిపిస్తున్నాడు. ఎవడో రా కనెక్ట్ హెడ్ షాట్ అయితే అవ్వట్లేదు. మా 4x పబ్బి తెలియదు కాబట్టి ఇక మళ్ళీ కెలిగాడు. నీకు జోన్లోకి రానే ఉండరా నాకు కూడా. రా షేర్ వచ్చేస్తున్నాడు. హెడ్ షాట్ అయితే ఇచ్చిపడేమన్నమాట. ఇవైతే గెలి చేసుకున్నాం. పదాన్ని పైకి వెళ్ళిపోదాం. కొద్దిగా వాయిస్ ఓవర్లో నాయిస్ వస్తుంది అనుకుంటా మా అమ్మ. అంటే ఇక్కడ కరెంట్ లేదని హెలిమీటర్ ఫ్యాన్ ఆన్ చేశాను.
ఓవర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఏకంగా నాయిస్ అయితే ఫుల్ ఆఫ్ నాయిస్. ఎడ్జెస్ అవ్వండి అంతే. అక్కడక్కడ చిన్న చిన్న మీమ్స్ ఆడతాను అంతే మామ. మనకైతే మీమ్స్ అయితే లేవు. అడిగితే పైన అయితే ఉన్నాడు కూడా. నేనైతే 8 ఉన్నాడు కానీ కనెక్ట్ అవ్వట్లేదు వాడికి. కొట్టు మామ, ఏంట్రా ఇది అసలు గ్లోబల్ బ్యాక్ కూడా చదువుతా. ఫుల్ ఇట్టు మామ వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, ఏంటి మమ్మీ వీడియో ఇది తీసుకొచ్చేసాడు. కొట్టేద్దాం ఇదిగా ఇచ్చి పడేద్దాం మామా. ఎలా కొట్టింది ఏంటి మామ. సరే బాయ్ గైస్ అందరికి. అయితే మనం అయితే ఇందాక ఇచ్చేసాం, మళ్ళీ మనకి ఇచ్చేసాడు. వీడియో అయితే ఇంతే మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ టాటా. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. లేకపోతే ఈ మాదిరి బ్యాగులంతా వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా.